రెండో రోజే గర్భగుడిలోకి వెళ్ళి అపవిత్రం చేసిన వ్యక్తి ఆగమన శాస్త్రం గురించి కూడా తెలియకుండా వాళ్ళు టీటీడీ ప్రతిష్ఠ గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తా ఉంటది వైసీపీ ప్యానలిస్టులు కూర్చొని మాట్లాడుతుంటే. వాళ్ళకు ముందు ఆగమన శాస్త్రంలో ఏముందో, ఏం చెప్పాలో, ఏం చేయాలో తెలుసుకోమనండి. ఎక్కడో గరికపాటి గారు ఏదో సందర్భంలో మాట్లాడిన మాటలు తీసుకొచ్చి ఈ సందర్భానికి ముడిపెట్టి వీడియోలు ఎడిట్ చేసి ఊరికే సోషల్ మీడియా ఉంది కదా, చేతిలో ఫోన్ ఉంది కదా, మనకు పేటిఎం బ్యాచ్ ఉంది కదా, వాళ్ళకి పేటిఎంలో డబ్బులు వేస్తున్నాం కదా, తిప్పేద్దాం అనుకుంటే కష్టం. ఇప్పుడు ఆయన తలనీలాలు సమర్పించే విధి విధానం, ఇప్పుడు ఇప్పుడు ఘోరమైన ప్రమాదం జరిగింది. అంత పెద్ద ప్రమాదంలో కూడా బాబు క్షేమంగా బయటికి వచ్చిన దానికి కృతజ్ఞతగా ఆ కలియుగ ప్రత్యక్ష దైవం అని వాళ్ళు పరిపూర్ణంగా నమ్ముతారు కాబట్టి ఆ కుటుంబం వెంకటేశ్వర స్వామి మీద అత్యంత భక్తి శ్రద్ధలతో, ఒక రష్యన్ అయినా కూడా మనకు ఆవిడకి మనం సెల్యూట్ చేయాలండి. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆవిడకి సెల్యూట్ చేయకుండా కూడా ఆవిడని విమర్శిస్తున్నారంటే ఇది ఇంతకన్నా హేయమైన చర్య అని ఎవరు అనుకోరు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా ఈ ప్రపంచంలో అనుకుంటారు.